దిష్టి, మీ అమ్మ దిష్టి, నా దిష్టి. ఇదిగో పంతులు, నువ్వు ఆ కాలేజీలో పనిచేస్తున్నావన్న నమ్మకంతోనే అమ్మాయిని చేర్పించా కాలేజీలో. తేడా ఏమన్నా వచ్చిందో పురుకోస తెగుద్ది. ఏంటి అంటున్నా? ఉన్నమాటే అందులే పంతులు. మీరేం భయపడకండి ఎలమంచాలి రమణమ్మ గారు. నా పురుగు కోసం మీద ఒట్టేసి చెప్తున్నాను, మీ అమ్మాయిని నా అమ్మాయిగా చూసుకుంటాను. అంతేనే, కట్టుకున్న దానికి కడుపు వచ్చిందంటే పక్కోడు పండగ చేసుకున్నాడని మనకెనగునేదిగా వాళ్ళని చూసి మురిసిపోవడమేనే. మళ్ళీ ఏంటంటున్నావు? ఉన్నమాట అంటే ఉలికెక్కువని మాట్లాడితే చాలు దాని మీద ఎగురుతావే. ఇదిగో అమ్మాయిని తీసుకొని బయలుదేరు. పదమ్మా హేమ. వెళ్ళిరమ్మా. బస్ ఇంకా రాలేదు. అది ఎప్పుడు టైంకి వచ్చిందిరా? రే ఏంట్రా పిలవకుండా వచ్చేసారు? ఏమైందిరా? అడిగేది మిమ్మల్ని చెప్పండి. ఈ బేవర్స్ గారితో పని ఉంటారా? అదే అంతేగా, ఏం లేదురా, తమాషాకి వచ్చిన కటింగ్. కట్టింగా సెట్టింగ్ అదేం లేదురా. అంటే ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ ప్రియా ప్రియతమారాగాలు. ఓ ప్రియా ప్రియా ఆ పురికాశ్ మాస్టర్ చూశాడు, ఆ రమణమ్మకి చెప్తాను పని. సారీ సార్, సారీ. టమోటాతో టచ్ ఇచ్చింది చాలక డైరెక్ట్ గా టచ్ ఇచ్చేసి ఫినిషింగ్ టచ్ ఇద్దాం అనుకుంటున్నావా? సారీ సార్, పొరపాటు అయితే ఓకే, అలవాటు అయితేనే కష్టం. ఈవేళ టమోటా పండుతో కొట్టినవాడు రేపు గుమ్మడి పండుతో కొట్టవనేంటి? బస్ వచ్చింది, వెళ్దామా? తప్పుకో. తప్పుకుంటే తప్పుకోండి, అవుతే ఎక్కండి 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 రా బాబు. ఇప్పుడు నేను వెళ్ళకపోతే రమణమ్మ నా పురుకోసం పెంచేస్తాను. ఎక్కండి. ఎవరా నా పురుకోసం పెంచింది? వెంకటేశ్వర్ల, ఇన్నాళ్ళు ఒంటరిగా గంట పట్టుకుని వంట చేసుకునేవాడివి, ఇప్పుడు లక్షణంగా ఒంటివాడి ఒక ఇంటివాడి అయ్యావు. మాస్టర్, ఈ పూట భోజనం క్యారేజీ మా ఇంటి నుంచి పంపిస్తాను. ఏమంటావు స్టూడెంట్ మొగుడు? అలాగే పెళ్ళాం టీచర్. నీకెందుకు రసనమ్మా? అమ్మమ్మమ్మ, వెంకటేశ్వర్ల, శోభనాన్ని భోజనాన్ని వద్దనకూడదు. పద, స్టూడెంట్ మొగుడులా నేను వంట చేసుకుంటుంటాను, పెళ్ళాం టీచర్లా నువ్వు పాఠాలు చెబుతూ గానీ. సింగల్పూరి శర్మ గారు, తమరు దయచేశారేంటండి? శుభకార్యం జరుగుతున్న ఇంట్లో తమరు పాదం పెట్టకూడదు. శుభకార్యం జరిగే ఇంట్లో కాసేపు కూర్చుంటే మంచిదట. తమరు కూర్చుంటే వాళ్ళకి మంచిది కాదంట, అది చూసుకోండి మరి. వెంకటేశ్వర్లు, నువ్వు నాటకాలు ఆడేవాడివా? ఎప్పుడు కట్టం తీస్తావో, ఎప్పుడు ఏ పాత్రను ఎంటర్ చేస్తావు? గుడ్ మార్నింగ్ సార్. కంగ్రాచులేషన్స్. బెస్ట్ విషెస్ సార్. వెంకటేశ్వర్లు, ఏమి డ్రైవింగ్ చేస్తున్నావా? లైఫ్ డ్రైవింగ్. టైర్ ఎక్కడ పంచర్ అవుతుందో అని స్టెప్నీ టైర్ ను కూడా వెంటేసుకు తిరుగుతున్నావు అన్నమాట. సింగిల్ పూరి శర్మ గారు, యాంగిల్ మార్చి కొడతాను, ఎక్కువగా మాట్లాడకండి. పెళ్లి కాగానే యాంగిల్స్ కూడా తెలిసిపోయాయన్నమాట. నాయన, యాంగిల్స్ ఏ మారుస్తావో, నువ్వే కింద పడతావో ఏ చూస్తాగా. చిత్రం బళ్ళారే విచిత్రం. శర్మ గారు కూర్చోండి, కాస్త కాఫీ పంపిస్తాను. అలా అన్నా బాగుంది. ఏం నువ్వు చేస్తున్న పని? ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్, పూల్ చల్లుతున్నాను. చూడు, నువ్వు భవిష్యత్తులో పాడవకూడదని, మళ్ళీ చక్కగా చదువుకుంటావని వెంటనే పెళ్లి చేసుకున్నాను. సార్, ఇవాళ మీ ఫస్ట్ నైట్. ఇవన్నీ నేర్చుకుంటేనే కదా రేపు మన మధ్య జరగబోయే ఫస్ట్ నైట్ కి అనుభవం వస్తుంది. రోజా? అవును సార్, వచ్చినవిడ నాంచారమ్మ. మీ పేరు వెంకటేశ్వర్లు. ఈ పద్మావతి వస్తేనే కదా కలర్ ఫోటో పూర్తయ్యేది. పిచ్చి పిచ్చిగా వాగితే చంపేస్తాను. ఈ ఒక్క పెళ్లే కాదు, మీరు 7 చేసుకున్నా సరే 8వ భార్యగానైనా వచ్చి ఈ పడక మంచం ఎక్కేది ఖాయం. దిస్ ఇస్ మై ఛాలెంజ్. నాయనమ్మా,
కబరెట్టాను. ఆ నర్సం వస్తుంది. ఈ మందు కలిపిన పాలు దాని చేత తాగిస్తే తెచ్చిపోయి మదపిచ్చెక్కి ఆ రాజా మీద పడుతుంది. అప్పుడు వాళ్ళ రాసక్రీడలు అందరికీ చూపించి అతని బెదవని చేసి ఈ ఇంట్లోంచి పెడతాను. అమ్మ నా జాకి. రాణి, రాణి, వస్తున్నా. ఏంటి కబురెట్టావంట? చూడు, ఆడదానికి ఆడదే సాయం. మనిద్దరి మనసుల్లో ఏమీ లేదని ఈ పాలు పంచుకుని తాగుదాం. అప్పుడే నా మనసు నెమ్మదిగా ఉంటుంది. తీసుకో. గుక్కెడు పాలు తాగడానికి ఇంత బతిమాలాలా? ఇటు నేను తాగుతాను. ఆగాదు, బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు ఆడది కలిస్తే ఆకాశానికి బొక్కడుద్దని. ఇప్పుడు ఏ మూల బొక్కడుద్దో? ఊరుకో అబ్బాయా, మేము అన్ని మర్చిపోయి అభిమానంగా మాట్లాడుకుంటుంటే నీ ఎటకారం ఏంటి? నువ్వు తెంగర బుచ్చివి, కుర్రు అంటే కుర్రు అంటావు. ఊరుకో, ఉత్తుత్త పాలేం బాగుంటాయి. రాణి, మీ బాబిచ్చిన ఓవల్టీన్ చెరువు గుప్పుడు ఇందులో వేసి కలుపుని తాగిరనుకో, దాంతో మీ బంధం మరీ కమ్మగా ఉంటది. నువ్వు వెళ్ళాగట్రా. అలాగే అండి. ఇదే అట్టుకుంటా. ఇదేంటి? ఇది వాస్కోడి గామా. వాస్కో? మూసుకో. సారీ అండి, ఓవల్టీన్ అయిపోయింది. పోనీలే, లేని దానికోసం లొట్లేసే కంటే ఉన్నది గుటకేస్తే మేలు. ఇది నువ్వు తీసుకో, ఇది నువ్వు తీసుకో. కానీ అండి తీసుకో. మంచి పిల్ల. సరే కనపాయా, ఇందాక నువ్వు ఇంత గ్లాసు ఇలాంటప్పుడు చాయిపోతావంట. నా జాకి రా. ఇదిగో సూరమత, యాదగిరి మామ, కొంచెం తలుపు తీరా. రాజా రా. భయమా? భయం లేదు, రా. రా రాజా. రాజా, I love you, రాజా. వంకాయలు ఎలా ఇస్తున్నావు? కేజీ 8 రూపాయలండి. 8 రూపాయలా? అవునండి. 4 రూపాయలకి ఇవ్వు. కుదరదండి. పర్వాలేదు బాబు, 4 రూపాయలకి ఇవ్వు. కుదరదంటే కుదరదమ్మా. ఎందుకు కుదరదమ్మా? 4 రూపాయలకి అన్ని రకాల కాయగూరలు నేను ఇస్తాను. తీసుకోండి. 4 రూపాయలు ఇవ్వనమ్మా. దోసుడు బియ్యం ఉన్నాయి, తీసుకుంటారా? ఏమిటి దోసుడు బియ్యమా? పోన్లేండి, 2 రోజులు అయిన తర్వాత కిలో అయితే అప్పుడు అమ్ముతాను. మార్కెట్ లో కూర అడుక్కొచ్చి అమ్ముకోవడానికి సిగ్గులేదు. ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. ఎవరనుకున్నావరా నన్ను? మున్సిపల్ మార్కెట్ కి కాంట్రాక్టర్ని. నువ్వు అసలు రోడ్డు మీద కాయగూరలు అమ్మడానికి వీలేదు. మర్యాదగా పన్ను కట్టు. బాబు, ఇంటింటికి తిరిగి కాయగూరలు అమ్ముకుంటూ పెళ్ళాం బిడ్డల్ని పోషించుకుంటున్నాను బాబు. తప్పైపోయింది బాబు. బాబు ఇదిగో ఈ 2 అరటి పళ్ళు తీసుకుని నన్ను వదిలేండి బాబు. అలా రా దారికి. నాది జాలిగుండే, పో. ఈ పూటకి బ్రేక్ఫాస్ట్ ప్రాబ్లం తీరిపోయింది. సునాలి వచ్చేస్తుంది. ఈ దరిద్రుడు పర్మనెంట్ గా పడుంటేనే బెటర్. నీచుడా,
సింహం నిద్రపోతుంటే చిట్టులకి డ్రమ్స్ వాయించినట్టు నన్నే కామెంట్ చేస్తావరా? సారీ బ్రదరు, ఇదిగో అదువేనో సరిస్తే నేను కూడా దూకుంటాను. జస్ట్ వెయిట్. ద్రోహి తట్టి బ్రదర్. అబ్బాస్ క్రాఫ్ట్ లాంటి నా క్రాఫ్ట్ నే చెడగొడతారా నువ్వు? వెరీ లవ్లీ మార్నింగ్. వాస్తు బాగుంది. గుడ్ మార్నింగ్. ఏంటైన క్రాఫ్ట్ పిచ్చి పిచ్చిగా ఉంది? తల్లో పేల ఫ్యాక్టరీ ఉంది కదా, గీకి గీకి అలా తయారై. పేలున్నాయా? షుగర్ పేషెంట్ కదా, పేలు షుగర్ తాగి తాగి వేలకి వేల తయారైపోయినాయి. ఆయన షుగర్ కూడా ఉందా? మొన్న పచ్చకామలు వచ్చినప్పుడు షుగర్ అటాక్ అయింది. పచ్చకామర్లా? చీప్ లిక్కర్ తాగితే పచ్చకామలు రావా మరి? అయ్యో, ఆయన చీప్ లిక్కర్ కూడా తాగుతుంటారా? చీప్ లిక్కర్ తాగుతారా? రే చీకటి వల్ల కళ్ళు కనపడక అప్పుడప్పుడు ఫినాయిల్ కూడా తాగేస్తారు. నాకు రే చీకట, పచ్చకామర్లా, నాకు షుగర్ రా. ఉన్న మాట బీపీ ఎలా పెరిగిపోతుందో చూడు. నీ చర్మ వ్యాధులన్నీ దాచిపెట్టి నాకు లేని రోగాలు ఎంట కడతావురా? నాకు చర్మవ్యాధ. మరి కుక్క పిక్కలు గోక్కున్నట్టు గోకుడేంటి? పడుతుంది కాబట్టి గోక్కుంటున్నాను. గోకుడు కాదురా, పుళ్ళున్నాయని చెప్పు. జాలిం లోషన్ రాయకుండా నిద్రపోవు, నువ్వు నన్ను కామెంట్ చేస్తావా? అయినా మీకే జబ్బులుంటే నాకెందుకు గాని, వెళ్ళి స్నానం చేసి రండి. అలాగే. 8 దాటితే టిఫిన్ క్లోజ్. ఏంటి బావా ఫేస్ బూడిద గుమ్మడికాయలాగా? పౌడర్ రాసుకున్నారా, బూడిద పూసుకున్నారా? పౌడరే రాసుకున్నాను. మీ అక్క కాపురానికి వచ్చిన కొత్తలో ఈ గ్లామర్ మెయింటైన్ చేసేవాడిని. మళ్ళీ ఎందుకో ఇన్నాళ్ళకి రాసుకోవాలనిపించింది. మరి నీకేమైందిరా? నేను అంతే అక్క. ఈ ముసలి పాము ఎంత గ్లామర్ మెయింటైన్ చేస్తుంటే కోడి త్రాసుని నేనెంత మెయింటైన్ చేయాలి? ఎన్నవా బామ్మర్ది ముసలి పావుని అంటున్నాను ఇడికి. సరే సరే, ఇద్దరు కలిసి నా పౌడర్ ఖర్చు పెంచకండి, టిఫిన్ తినండి. సోనాలి, ఇడ్లీలు వెన్నముద్దలాగా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయనుకో. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకు గాని, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వెవరో ఏముంటో చెప్పనే లేదు. ఈ ఊళ్ళో నీకెవరు బంధువులు లేరా? ఈ ఊళ్ళోనే కాదు, చెప్పుకోటానికి నా అన్నవాళ్ళు ఎవరూ లేరు. ఎందుకు లేరు? ఇంట్లో నీకు అందరూ అయిన వాళ్లే కదా. రమ్య నీకు అక్కలాంటిది. రమ్యకి చెల్లెలంటే ఆ పిల్ల, నువ్వే ఆ పిల్లని చెల్లి అనుకోవచ్చు కదా బామ్మర్ది. ఇంటి యజమానురాలకి చెల్లి అంటే ఆ పిల్ల కూడా సంతోషపడుతుంది కదా. నిజమే, మరి మీరు సంతోషపడద్దు? ఇందులో సంతోషపడటానికి ఏముంది? సోనాలి, ఇక నుంచి వీళ్ళిద్దరిని అన్నయ్య అని పిలు. అవసరం లేదు. నన్ను ఎంగలేడీస్ అన్నయ్య అని పిలిస్తే ఎలర్జెటిక్ గా ఉంటదా? మీ కూతురు లాంటి పిల్ల ఎలా పిలిస్తే ఏంటి? ఈడొకడు. అమ్మాయి ఎవరిని ఎలా పిలిచినా మీరందరూ తన్ని తోబుట్టులా రిసీవ్ చేసుకోవాలి. మధ్యలో నీ కమిట్మెంట్ ఏంటి బావా? మా చేత అగ్రిమెంట్లు చేయించడానికి నువ్వెందుకు టెన్షన్ పడతావు? ఏ సేఫ్టీ కోసమా? రమ్య నువ్వు కూర్చో, సోనాలి నువ్వు వెళ్ళి పిల్లల్ని చూసుకో. ఆ ముగ్గురులో ఎవరు ఏడుస్తున్నారో ఏమిటో మరి. వాస్తు ప్రకారం చెప్పాలంటే ఆగ్నేయ వైపు ఉన్న పిల్లాడు ఆకలితో ఏడుస్తున్నాడు. ఆ ఎర్రచెడ్డివాడా? పేర్లు పెట్టిపోయేసరికి ఎర్ర జడ్డి, పచ్చ జడ్డి, తెల్ల జడ్డి అని పిలవలేక చస్తున్నావు అనుకో. అందుకే అర్జెంట్ గా గ్రాండ్ గా బారసాల ఫంక్షన్ ఏర్పాటు చేసి పేర్లు పెట్టేద్దాం రమ్య. ఫంక్షన్ గ్రాండ్ గా చేయాలంటే దానికి డబ్బు కావాలిగా. అమ్మమ్మో, నా బడ్జెట్ ఒప్పుకోదు. కూడా బడ్జెట్ కాదంటే కుదురుద్దా, కన్నాక తప్పుద్దా? అరే ఏమిటయ్యా మళ్ళీ మన వీధికి తీసుకొచ్చావు? మనం వెళ్లాల్సింది కళ్యాణ మండపానికి. తెలుసు సార్, మా ఇంటికి పాలు పోసేవాడు వచ్చే టైం అయింది. వాడిని పంపించేసి వెళ్ళిపో. అమ్మకాడు బంగారం గాను ఆడదంటే అంత అలసుగా ఉందంటాయా నీకు? ఒక్కసారి కారా నీ చెంప చెడమడా వాయించేస్తాను. సిగ్గులేదు? పెళ్ళాన్ని అనుమానిస్తున్నావంటే నీ ప్రతాపం ఏంటో అర్థమైపోయింది. చూడటానికి గుడ్డురా లేకున్నావు. ఏ లాభం? తొందరగా పదవయ్యా, కావాలంటే మీ ఆవిడని కూడా వెంట పెట్టుకెళ్దాం. ఇది బాగుంది, అలా చేద్దాం. లక్ష్మి, పార్వతి, నువ్వు మనసిచ్చిన ఆ దేవదాస్ వచ్చి సినిమా పోజులో కూర్చున్నాడే కానీ నిన్ను కాపాడటానికి ఏమాత్రమైనా ప్రయత్నిస్తున్నాడేమో చూడు. దేవదా వచ్చాడా? పార్వతి, ఇదిగో నేను వచ్చేసా. దగ్గరుండి అత్తవారింటికి పంపటానికి నేను వచ్చేసా. మన బతుకులు రైలు పట్టాలండి, కలుసుకోలేవని నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఆ కోత కుయ్యొద్దని చెప్పానా? ఇక్కడ నువ్వు మంత్రాలు చదవాలయ్యా. మంత్రాలకు రావయ్యా. అయ్యా, నా బిడ్డకి దొరక్క ఈ సంబంధం దొరికింది. ఆ పిల్లకి తండ్రి విధానం నేనే గనక నేను మంత్రాలు చదివితే అందరూ నవ్వుతారయ్యా. అందుకని నిన్ను పట్టుకుని వెళ్లాడుతున్నాను. నీకు తెలిసిన పాటలో పద్యాలు పాడేసి మంగళసూత్రం కట్టించేయి చాలు. రాంబాబు, పురోహితుడిని తీసుకొచ్చాను. ఏంటి నీకు పౌరోహిత్యం కూడా వచ్చా? ఎవరితను? ఏమంటున్నాడు? పెళ్లి కొడుకయ్యా, కనబడ్డల్లా షేప్ మారింది కదా, గుర్తుపట్టుండడు. అంతే అంతే. ఇతనికి మీ అన్న పోస్ట్ మెన్ తో పరిచయం ఉంది.
మిమ్మల్ని చూసి అతను అనుకుంటున్నాడు. ఓహో అలాగా. అవును, పెళ్లికి ముందు అదేదో స్నానాలు చేస్తారు కదా, ఏమిటా స్నానాలు? మంగళ స్నానాలయ్యా. ఏమిటి ఇతనికి అది కూడా తెలీదా? హడావిడిలో మర్చిపోయాడంతే. అన్నట్టు రాంబాబు, టైం లేక చెప్పటం మర్చిపోయాను. మా ఇంట్లో ఓ ఆచారం ఉంది. ఏమిటి? పెళ్లి కూతురు మంగళ స్నానానికి నీళ్లు పెళ్లి కొడుకు స్వయంగా తీసుకురావాలి. మంగళ స్నానాలకి పెళ్లి కొడుకు స్వయంగా తేవాలా? అవును. అంటే నేను ఈ పరిస్థితుల్లో ఆచారం ఆచారమే, కార్డైనా కవరైనా ముద్ర వెయ్యాల్సిందే. బిందె తీసుకుని బయలుదేరు బాబు. పంపెక్కడా? పంపులో నీళ్లు రావు నాయన, వాటర్ ప్రాబ్లం. పక్కనే బాగుంది, కాస్త లోతు ఎక్కువ, తోడుకురా. అంటే ఇప్పుడు ఆ బావులో నీళ్లు నేను తోడాలా? తప్పదు నాయన, పెళ్ళొద్దా? కావాలి. మెల్లగా మెల్లగా. అమ్మో కుక్క! మేడం ఆఫీస్ పని చెప్పారు కదా. ఏంటి నీకు చూడా? ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం